నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డికి నీడలా ఉంటూ ఆయన చేసినటువంటి ఆర్థిక నేరాల్లో ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ మధ్య చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన వ్యూహాలు కూడా ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. మొన్నటికి మొన్న మనం చూసాం, ఆయన పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎలక్షన్స్ కల్లా చంద్రబాబు బ్రతికుంటే చూద్దాం అన్న వ్యాఖ్యలు. మరి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పడం కావచ్చు, నిన్నటికి నిన్న వైఎస్ షర్మిలను విజయసాయి రెడ్డి వెళ్ళి కలవడం కావచ్చు. అసలు ఇవేవి కూడా మరి ఇటు ఆయన సొంత పార్టీకి కానీ, లేదు అంటే ఇటు ప్రతిపక్షాల ఆలోచనలకు కూడా ఆయన వ్యూహాలు అందకుండా ఉన్నాయి. మరి ఆయన రాజకీయాలకు దూరంగా జరగడానికి గల కారణాలు, అలాగే మరి నిన్న షర్మిలతో భేటీ అయిన నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా. సార్, విజయసాయి రెడ్డి గారు ఎవ్వరూ ఊహించని విధంగా రాజకీయాలకు దూరంగా వెళ్ళారు. సో ఆయన కేసులకు భయపడ్డారా, లేదు అంటే ఆయన జ్ఞానోదయం అయిందా, లేకపోతే పశ్చాత్తాపం ఆయనలో కలిగిందా అనుకుంటున్న నేపథ్యంలో అసలు ఇవేవి కూడా అర్థం కావట్లేదు. సరే, వెయిట్ చేసి చూద్దాం అని ఇటు ప్రజలు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు ఆలోచిస్తున్న నేపథ్యంలో సడన్ గా నిన్న వెళ్ళి ఆయన షర్మిల గారితో భేటీ అయ్యారు. షర్మిల గారితో భేటీలో కూడా చాలా సామరస్యంగా జరిగాయి. ఆయన సారీ కూడా చెప్పాడు ఆమెకి అని చెప్పి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సో అసలు ఏంటంటారు, విజయసాయి రెడ్డి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఆయన దీని వెనక ఏమన్నా వ్యూహాలు ఉండే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? వ్యూహాలని మనం చెప్పలేం కనమ్మా, ఆయన వాస్తవ పరిస్థితుల్ని గ్రహించాడనేది చెప్తున్నారు. మీరు ఇంతకుముందు అన్నట్టు గత 10 రోజుల క్రితం కూడా ఆయన అసలు ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుంటానని కానీ, తర్వాత షర్మిల గారిని కలుస్తానని కానీ, ఇలాంటి ప్రకటన చేస్తానని కానీ ఆయనకు కూడా తెలియని అంశాలే. మీరు అన్నారు ప్రజలకిను ప్రతిపక్షాలకి కూడా, ప్రత్యర్థులకి కూడా అర్థం కావట్లేదని. అసలు ఎవరికి కాదు, ఆయనకే అర్థం కాని నిర్ణయాలు ఇవన్నీ కూడా. అవన్నీ కూడా ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన కొన్ని మాటలు మాట్లాడటం, దానికి ప్రకంపనలుగా ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. మీరు చెప్పారు, ఆయన గనక 2029కి చంద్రబాబు నాయుడు గారు గనక బ్రతికుంటే అన్నాడు చూసారా, తన మీద కాకినాడ పోర్ట్ అండ్ సెజ్ గురించి కేసులు అన్యాయంగా పెట్టారు, ఆయన గనక బతికుంటే ఆనాటికి మళ్ళీ జైల్లో వేస్తామని. అప్పటికి ఆయన తీవ్రమైనటువంటి తలబిరిస్థానంతోనే ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైతే చేయగలనో నేను కూడా అన్ని చేయగలను అనుకున్నాడు. ఒక వేద పండితుడు ఒక కర్కోటకుడు అమ్మటి తిరిగితే కొన్నాళ్ళ తర్వాత వేద పండితుడు కూడా ఏమనుకుంటాడంటే, కర్కోటకుడు చేసే ప్రతి పని నేను చేయగలను అనే ధైర్యం వస్తుంది. తర్వాత అతని నాగరికత, సంస్కృతి, భాష కూడా వాళ్ళకి అబ్బుతాయి. సేమ్ ఈయన కూడా ఏమనుకున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి భాష ఉపయోగిస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నాడో, ప్రత్యర్థుల్ని రాజకీయ అవసరాల కోసం ఎట్లయితే లేపగలుగుతున్నాడో నే కూడా లేపగలను అనుకున్నాడు. అది చంద్రబాబు అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి, అదే స్పీడ్లో మాట్లాడాడు. ఆ స్పీడ్లో మాట్లాడటమే ఆయన జ్ఞానోదయం అవటానికి కారణమైందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆయన ఆ స్పీడ్లో మాట్లాడాడో, ఆయన కుటుంబంలో కానీ, ఆయన అంతరంగికులు కానీ, ఆయన శ్రేయోభిలాషులు కానీ ఆయనకు తీవ్రమైన హెచ్చరికలు చేశారు. నువ్వు చాలా అతిక్రమించి మాట్లాడావు, నువ్వు సూపులో పడబోతున్నావు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉన్న కేసులు విచారణకు రాబోతున్నాయి, అందులో ఎక్కువ సాక్ష్యాలన్నీ కూడా నీ మీద కేంద్రీకృతమై ఉన్నాయి. ఇప్పుడు కనుక ఆ విచారణ కనుక జరిగి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా శిక్ష పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అసలు ముందుగా ఖర్చు చేసే మనిషి నువ్వే కావచ్చు, చంద్రబాబు నాయుడిని నువ్వు 29లో లేపటానికి నువ్వు మిగలకపోవచ్చు, నీ సంగతి నువ్వు చూసుకోమని కుటుంబీకులు, ఆయనకి బాగా అంతరంగికులు హెచ్చరిక చేశారని తెలుస్తుంది. ఎట్లా అంటే, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కోణంలో చూశాడు. ఈయన ఎంతసేపు ఆయనకు ఆర్థిక అంశాల మీద సహాయపడ్డాడు, ఆర్థిక హత్యలు చేయగలడు, కానీ విజయసాయి రెడ్డి భౌతిక హత్యలు చేయలేడు. అంకెలతో సంబంధించి ఎటువంటి హత్య అయినా చేయగలడు. అలాంటి అనేక ప్రూఫ్లు ఇప్పుడు సిబిఐ నివేదికల్లో నిగూఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ విచారణే జరిగితే నువ్వే అడ్డంకి కనుక అయితే ఈ కేసులో ఆయన శిక్ష పట్టడానికి ముందు నువ్వు ఖర్చు అవుతావు అనే మాట ఆయనకి తల తిరిగిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనకు తెలుసు. అసలు వివేకానంద రెడ్డి గారిని అంత కూల్గా లేపిన మనుషులు నన్ను మాత్రం ఎందుకు ఉంచుతారు? నేనేమన్నా ఆయన రక్త సంబంధికుడినా? నేను కేవలం ఆర్థిక సహాయం అంటే ఆర్థిక అంశాల మీద సలహా ఇచ్చాను,
సంప్రదింపులు ఇచ్చాను, ఇప్పుడు మొత్తం కేసు అంతా నా మీద కేంద్రీకృతమైంది, ఇప్పుడు నన్నే గనక తీస్తే కూడా వాళ్ళకొచ్చే నష్టమే ఉంది. నువ్వు అన్యాయంగా కుటుంబం ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తేనే ఎవరు దాని మీద ప్రత్యర్థిగా ఉండి దాని మీద స్పందించలేకపోతున్నారు. నీకుండా బలం ఏముంది, ఆర్థిక బలం ఉందేమో కానీ ఇది మానవ వనరులు నీకు ఎవరున్నారు నీకు సపోర్ట్గా నిలబడేందుకు? నీ తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధ బలం ఎంత, సంపత్తి, నీ దగ్గర ఉన్న మానవ సంపత్తి ఎంత? మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి ఈ కేసులకి భయపడి కావచ్చు, కొన్ని కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్ళారు అని అనుకున్నా కూడా, సో అదొక నిర్ణయం అనుకుంటే నిన్న వెళ్ళి షర్మిల గారిని కలిశారు. మరి అసలు అంటే షర్మిల గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తుందని తెలుసు, నచ్చదని తెలుసు, కానీ ఆయన ఆ డేర్ చేసి అసలు షర్మిల గారిని కలవడం, సారీ చెప్పడం ఎందుకంటారు? అండ్ ఆయన కొన్ని పీయూష్ గోయల్ రాజీనామా చేయమంటే చేశాను అని కావచ్చు, అండ్ జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే తిట్టాను, నేను తిట్టలేకపోయాను 2 రోజులు అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఏంటి మరి చాలా మంది అనుకుంటున్నారు ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో అని కూడా అనుకుంటున్నారు. ఏం జరగబోతుందంట? ఇప్పుడు అంతకన్నా గత్యంతరం లేదు. ఇప్పుడు షర్మిలని కలవటంలో ఇప్పుడు శత్రువు మన మిత్రువు అని ఇవాళ ఆయనకి మానవ అంటే సపోర్ట్ ఆయనకి ఏం లేదు, బలగం లేదు ఆయనకి. కనీసం షర్మిల నీడలో అన్న ఉంటే, షర్మిల కూడా మొన్న ఏం చెప్పింది, మొన్న ఎన్నికల ముందు నా ప్రాణానికి కూడా హాని ఉందని చెప్పింది కదా. ఇప్పుడు ఈయన ప్రాణానికి కూడా హాని ఉందని ఆయనే రియలైజ్ అయ్యాడు కదా. అట్లా తర్వాత కిందసారి డాక్టర్ సునీత కూడా అదే చెప్పింది. ఇప్పుడు ఈయనకి ఇంకోటి ఏంటి, విజయం గారు కిందటి ఎలక్షన్లో ఇక్కడి నుంచి తప్పుకున్నారు, ఆమె అమెరికా వెళ్ళిపోయింది. ఇంతమంది వాళ్ళ సొంత ఫ్యామిలీలో వాళ్ళకి ఇంత భద్రత లేని పరిస్థితుల్లో ఆఫ్టర్ ఆల్ నన్ను ఆడుకున్నాడు అయిపోయింది, ఇవాళ నా అవసరం లేదు. ఇవాళ పులికి గురువు అంటారు, కానీ పులికి అన్నీ నేర్పేసిన తర్వాత పిల్లినే చంపబోయిందంట. అప్పుడు పిల్లి చెట్టెక్కేసింది అంటే ఇంకా నేర్పలేదంట అప్పుడు చెట్టెక్కడం పులికి. అట్లాగే ఇప్పుడు అన్నీ చేసేసాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటానికి, ఒకవేళ కనుక ఇక్కడ కేసుల్లో కనుక శిక్ష పడే పరిస్థితి వస్తే ఇక్కడి నుంచి తప్పుకెళ్ళి విదేశాల్లో సెటిల్ అయిపోయినా కూడా ఆయన తప్పుకోగలుగుతాడు. ఈయన ఎక్కడికి తప్పుకుంటాడు? కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని ఒక రకంగా షర్మిల లాంటి ఆమె షెల్టర్ ఎంతో కొంత బలం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే షర్మిల విషయంలో ఈయన కొన్ని అతిక్రమించి మాట్లాడాడు. తర్వాత ఇంకోటి ఆర్థిక అంశాల్లో తప్పుడు సాక్ష్యాలు చెప్పాడు. అది కూడా ఆయనకి లోన మనసులో బాధ పెడుతుంది. ఆయన 3 తరాల నుంచి ఆ కుటుంబంతో అంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి మరి షర్మిలకి చెప్పాలంటే 3 గంటలు చాలదు. 3 తరాలు జరిగిన కథని నిన్న చెప్పడానికి ప్రయత్నించాడు అతను. 3 గంటలు ఏం సరిపోద్ది? అందులో ఎక్కువ తను చెప్పేది ఏంటంటే తను జగన్మోహన్ రెడ్డికి ఎంత సహాయం చేశాను, జగన్మోహన్ రెడ్డి గుణగణాలు, జగన్మోహన్ రెడ్డితో తనకున్న ప్రాణహాని, ఇలాంటి అంశాలే చర్చించాడు తప్ప పాత హిస్టరీ కూడా చెప్పుకోవటానికి కూడా ఆయనకి టైం లేదు. ఇక ఇప్పుడు జరగబోయేది ఏంటి, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు తను మీరు అన్నట్టు ఏమన్నా కాంగ్రెస్తో చేరితే నాకేమన్నా కొంత బలం చేకూరుతుందా అనే అంశాలు ఆయన చర్చించుంటాడు తప్ప ఇక అంతకు మించి ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లోనే షర్మిల మీద కూడా చాలా అవాకులు చవాకులు పెళ్ళాడు, చాలా పోస్టింగులు కూడా పెట్టాడు ట్విట్టర్లో. అసలు షర్మిల మీద ఆయన పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో, షర్మిల కూడా అంతే, ఆ కుటుంబానికి అంత సన్నిహితుడైన వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోదరుని కానీ తల్లిని కానీ తిట్టుకోవచ్చు, కానీ అది అవకాశంగా తీసుకుని బయట వాళ్ళు తిడితే అది నప్పదు. ఎందుకంటే ఒకనాటికి వాళ్ళు ఒకటి అవ్వచ్చు, కానీ బయట ఆడి తిడితే అది నప్పదు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఎంతో తెలివిగలాడనుకున్న ఇతను విజయసాయి రెడ్డి చిక్కుకున్నాడు. అనవసరంగా కుటుంబంలోని అంతర్గత అంశాల్లో కూడా ఇవాళ తను దూసుకెళ్ళినందుకు తను పరిమితులు తెలుసుకోగలిగాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను బతికుంటే లేపుతాననే స్థాయిలో మాట్లాడాడో, నువ్వు అతిక్రమించావు, నీ స్థాయికి మించని చెప్పినప్పుడు ఆయన మైండ్లో గతంలో జరిగిన తప్పులన్నీ చక్రాలు తిరిగినప్పుడు షర్మిల విషయంలో కూడా నేను అతిక్రమించాను, షర్మిలను కలిసి నేను మాట్లాడి వివరణ ఇచ్చుకోవటం బెటరు, అనవసరంగా శత్రువులను పెంచుకోవటం ఎందుకు, నేను ఉండంతలో కొంత వివరణ ఇస్తే ఆ కోపం తగ్గే అవకాశం ఉంది. 90 నుంచి 10%కి వస్తే ఒక్కోసారి 0 కూడా అయిపోద్ది. ఎందుకంటే ఆమెకు తెలుసు విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటో. ఇప్పుడు ఆమె తెలియని అంశాలు కూడా ఇప్పుడు చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా ఎలాంటి తన్ని వీటి అవమానాలు పాలు చేశాడు, తర్వాత ఎట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయి ఇప్పటికి, అందువల్లే నేను ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాను. మీ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిల గారికి కూడా తెలియని అంశాలు అయితే కొత్తగా ఏమి వీళ్ళిద్దరి మధ్యలో జరిగినాయి, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన అంశాలు.
ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటికి రావడమే వైసీపీ పెద్ద డ్యామేజ్ అనుకుంటే, ఇప్పుడు ఆయన షర్మిలతో భేటీ అవ్వడం ఇంకా అసలు వైసీపీలో అవును, ఇప్పుడు అది చాలా అది కూడా ఉంది. అతని స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు తను శత్రువు బలంగా ఎంత బలంగా ఉంటే ఆయనకు అంత ప్రమాదం, ఎంత వీక్ అయితే అంత తనకి సేఫ్టీ. కాబట్టి వీలైనంత వరకు జగన్మోహన్ రెడ్డిని పైకి మాత్రం ఏం అనకుండానే, ఆయన సమర్థమైన నాయకుడు లేదు, జన ఆకర్షణ గల నాయకుడు లేడు అని చెప్తూనే ఆయన ఎప్పుడైనా నిలబడగలుగుతాడని. ఇప్పుడు జన ఆకర్షణే ఉంటే 150 నుంచి 11కి పడిపోయాడు కదా. ఆయనకి తెలుసు అతనికి జనాకర్షణ లేదు, రాదని కూడా. వంచన అనేది ఒక్కసారి చేయగలుగుతారు ఎవరినైనా ప్రజల్ని. ఇప్పుడు నేను కూడా ఆయన వంచనకు గురయ్యి బలయ్యా కాబట్టి ఇవాళ నేను షర్మిల లాంటి వాళ్ళని మళ్ళీ దువ్వుకుని నా పట్ల వ్యతిరేకత తగ్గించుకోవాలనే ఉద్దేశం మీద కలవటమే, అంతే తప్ప తను ఇంకా వేరే అంశాలు ఏం లేవు. కేవలం మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకు కూడా నైతిక బలం దెబ్బతీయటానికి. ఎందుకు, తను ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ఎంత సన్నిహితంగా ఉన్నా అంత తీవ్రమైన శత్రువు అయిన బద్ధ శత్రువు అయిన షర్మిలతో కూడా వెళ్ళి కలిశాను అంటే వాళ్ళ నైతికతను దెబ్బతీయటానికి. అది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎంత వీక్ చేయగలుగుతాడో అతను అన్ని విధాలా ప్రయత్నిస్తాడు, అందులో సందేహం లేదు. తను సేవ్ చేసుకోవాలి. అయినా సేవ్ అవుతాడా లేడా మనం ఇప్పుడు చెప్పలేం. ఆ కేసుల విచారణ దగ్గరికి వస్తున్న కొద్దీ, ఇప్పుడు అతను వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ ఉన్నాడు కదా, అతని పేరేంటి, దస్తగిరి. ఇప్పుడు దస్తగిరి లెవెల్ వేరు, అతను ఒక మామూలు మనిషి. అవసరమైతే తను వ్యక్తిగతంగా ఏదైనా చేసి తట్టుకోగలుగుతాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి రాలేడు. కానీ ఈయన పరిస్థితి కాదు. ఈయన అనేక ఆర్థిక అంశాల్లో ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా విజయసాయి రెడ్డి ఉనికి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎటువంటి ఘాటైన నిర్ణయం అయినా కటువైన నిర్ణయం అయినా తీసుకుంటాడనే భయం సొంత కుటుంబ సభ్యులు కూడా చెప్పబట్టి రియలైజ్ అయ్యాడు. అంతే తప్ప ఇందులో పెద్ద వ్యూహాలు ఏమి లేవు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చూద్దాం. మరి ఆయన తీసుకునే నిర్ణయాలు అయితే ఇప్పటికీ ఎవరు ఊహించలేకపోతున్నారు. మరి ఫ్యూచర్ లో ఆయన అప్రూవర్ గా కూడా మారే అవకాశం ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి. తప్పలేదు. ఇప్పుడు తను స్కిన్ సేవ్ చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్లాల్సిందే, తప్పదు. తను అన్ని అతిక్రమించాడు, తన స్థాయి మించి మాట్లాడాడు, తను మించిన సహాయం చేశాడు ఎవరికైనా. ఇప్పుడు తను సూపులో పడిపోయాడు. కాబట్టి తను రక్షించుకోవడానికి ఇవాళ ఎవరినైనా ఎక్కడైనా ఏదైనా చేస్తానికి అతను సిద్ధపడ్డాడు. థ్యాంక్ యూ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.